ఈ ఆలయంలోని కర్ర విగ్రహం నాయకురాలు తల్లి పేరుతో పూజలందుకుంటోంది. గుడి ఉన్న ప్రాంతాన్ని నాయకురాలివాడుగా పిలుస్తారు. అయితే తెలంగాణలోని ఆరవెల్లి గ్రామం ఆమె జన్మస్థలమని, ఈ తనిదామబికాందనవుల యది పరిష్టంగా పేరు తేర్తలదన్నని. నాన్న, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఇక్కడ మనం కొత్త జీవితం మొదలు పెడదాం నాయనా. ఇది మన కొత్త ఊరా? అవును, ఇక్కడ మనం సుఖంగా ఉంటాం. నాన్న, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఇక్కడ మనం కొత్త జీవితం మొదలు పెడదాం నాయనా. ఇది మన కొత్త ఊరా? అవును, ఇక్కడ మనం సుఖంగా ఉంటాం. గా నాగమ్మ, శ్రద్ధగా శిక్షణ తీసుకో. నా ప్రేమలోగుగా నా హృదయ నీదే సింగారెడ్డి. అయితే కొద్ది రోజులకే నాగమ్మ వితంతువుగా మారారు. ఆరవెల్లి నుంచి పల్నాడుకు వలస. చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే నాగమ్మ 12వ శతాబ్దంలో జీవించారు. అయితే బాల్యంలోనే తల్లిని కోల్పోయారు నాగమ్మ. ఆరోవైపు తమ సాగించే క్రముల్లై పల్నాడులో చెరువును దేవును తానే నిర్గాలమైపోయారు. ఆ గుండెలు ములదలయ్యాయి. ఆరోవైపు తమ సాగించే క్రముల్లై పల్నాడులో చెరువును దేవును తానే నిర్గాలమైపోయారు. ఆ గుండెలు ములదలయ్యాయి. సామాన్య మహిళ నుంచి రాజ్యానికి మంత్రిగా నాగమ్మ. నా తెలివితేనే తేరే అడగిది. నాగమ్మ, నువ్వు ఇప్పుడు మా రాజ్యానికి మంత్రివి. మరోవైపు తమ వ్యవసాయ భూముల్లో పల్నాడు రాజ్యం చెరువును తవ్వించే క్రమంలో జరిగిన గొడవల్లో తండ్రి మేనమామలను నాగమ్మ కోల్పోయారు. ఆ గొడవన తండ్రి మేనమామలు ప్రాణాలు కోల్పోయారు. నా గుండెకి ఇలా జరిగింది. నాగమ్మ, నా వెనుక నుండి దాడి రావచ్చు. అవును గురువుగారు. నా ప్రియమైన నాగమ్మ, నందివన సలితమ్మి. నా తల్లి సింగారెడ్డి. గడప దాటని కాలమని భయపడి ఇంట్లోనే ఉండమంటారా? నా సేప ఆకే రోజుదారా? స్త్రీ స్వేచ్ఛకునే నిదర్శనం ఇదేనా పోరాటం? మరోవైపు తమ వ్యవసాయ భూముల్లో పల్నాడు రాజ్యం చెరువును తవ్వించే క్రమంలో జరిగిన గొడవల్లో తండ్రి మేనమామలను నాగమ్మ కోల్పోయారు. మరోవైపు తమ వ్యవసాయ భూముల్లో పల్నాడు రాజ్యం చెరువును తవ్వించే క్రమంలో జరిగిన గొడవల్లో మరోవైపు తమ వ్యవసాయ భూముల్లో పల్నాడు రాజ్యం చెరువును తవ్వించే క్రమంలో జరిగిన గొడవల్లో తండ్రి మేనమామలను నాగమ్మ కోల్పోయారు. నా తండ్రి మేనమామలు ఎందుకు వెళ్ళిపోయారు? రాజ్యభాగం విషయంలో రాజగద్దలో మంది చెరిగి పరగాడు. తంహాన్ను పత్రోపర్యుందం తమాభారత యుద్ధంతో పోలీసోమందు. యుద్ధంలో నాగమ్మ చేయించానని ఒక వాదన కాగా, యుద్ధానంతర వైరాగ్యంలో ఆయన గుత్తికొండ బిలంలోకి వెళ్లారన్నది మరో వాదన. అయితే యుద్ధం తర్వాత నాగమ్మ ఏమయ్యారనే విషయంలో ప్రామాణికమైన చారిత్రక ఆధారాలు లభించలేదు. అయితే శిథిలావస్థకు చేరిన పాత గుడి స్థానంలో నిరుడు కొత్తది నిర్మించారు. ఈ గుడి భూమి లోపల ఉంది. ఉపరితలం నుంచి కిందికి వెళ్లేందుకు మెట్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని కర్ర విగ్రహం నాయకురాలు తల్లి పేరుతో పూజలందుకుంటోంది. ఓ ఉన్న ప్రాంతాన్ని నాయకురాలి వారు పిలుస్తారు. ప్రతి 5 మోసాదారు దిష్టికుమ్మ పాడిత ఈ ఆలయంలోని కర్ర విగ్రహం నాయకురాలు తల్లి పేరుతో పూజలందుకుంటోంది. గుడి ఉన్న ప్రాంతాన్ని నాయకురాలివాడగా పిలుస్తారు. ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి ఆషాఢ మాసంలో దిష్టికుమ్మం పేరుతో స్థానికులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆనట్ యుద్ధతనమిది ఆనెప్పను ప్రదర్శించాలి. ఆ గొప్పను శాశ్వతమైంచింది. అయితే తెలంగాణలోని ఆరవెల్లి గ్రామాన్ని అదాపశిని విషయంలో గుమారాలయ గ్రామం పేరు వచ్చించడానికి స్పైనాథుని తెద్దాపి నిలవకతున్నది మరికొందరు చరిత్రకారుల వాదన. నాయకురాలు నాగమ్మ పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు? నా జీవితం ఒక మర్మం. ఆమె పుట్టింది ఒక పవిత్ర గ్రామంలో. ఒక యోద్ధురాలిగా ఎదగడానికి నాయకురాలు నాగమ్మ పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు? ఆమె పుట్టింది నాయకురాలు నాగ పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు? నా కథ యుద్ధంతో ముగియలేదు. అది కేవలం ఒక ప్రారంభం. ఒక రహస్యంగా, ఒక అద్భుతంగా, ఆసక్తికరాని కథ జానపద కోస్తానంది. ఈ విధంగా నాగమ్మ మంత్రి అయ్యింది. మరోవైపు తమ వ్యవసాయ భూముల్లో పల్నాడు రాజ్యం చెరువును తవ్వించేమలో తండ్రిన వీరిను కోల్పోయారు.
తండ్రి మేనమామ అయిపోయేది. నా పాలన తనంతర బాకు మహారాజు రాత ఎత్తారు. నీకు 7 గడియల కోసం మంత్రి పదవిస్తున్నా. ధనవేద నెరాదలు మహారాజా. సతీ సహగమనం పాటిస్తున్న రోజుల్లో, మహిళ గడపదాటని కాలంలో ఆమె స్థైర్యం నాగేంద్ర పురుషుడ అమ్మ. నాగమ్మ ఒక యుగ పురుషురాలు. ఆ సందర్భంలో ఏర్పడ్డ విభేదాలతో పల్లె ప్రాంత వెంతి గురజాలాజు మాచర్ల రాజ్యాలుగా మరిది మాత బ్రహ్మనాయుడు కొనసాగారు. అయితే వనవాసం ముగిశాక తిరిగి రాజ్యం అప్పగించే విషయంలో ఏర్పడ్డ తగాదాలు, దీంతో గురజాలకు నాగమ్మ, మాచర్లకు బ్రహ్మనాయుడు నాయకత్వం వహిస్తారు. అయితే వనవాసం ముగిశాక తిరిగి రాజ్యం అప్పగించే విషయంలో ఏర్పడ్డ తగాదాలు పల్నెట్ తగాయితలు. పరోక్షంగా ఇది నాగం బ్రహ్మనాయుడు పాటించిన వీరశైవం మధ్య జరిగిన పోరాటంగా మరికొంతమంది చరిత్రకారులు అభివర్ణించారు. పాలివారి మధ్య గొడవ మహాభారత యుద్ధానికి అవును, అన్ని ప్రాంతాల తాలవారు ఈ చిన్న జిల్లా కోసం పోరాడుతున్నారు. అయితే వనవాసం ముగిశాక తిరిగి రాజ్యం అప్పగించే విషయంలో ఏర్పడ్డ తగాదాలు పల్నాటి యుద్ధానికి దారితీశాయి. ఈ దాదు నరంగం మరకొద్రహారా. అయితే వనవాసం ముగిశాక తిరిగి రాజ్యం దీంతో గురజాలకు నాగమ్మ, మాచర్లకు బ్రహ్మనాయుడు నాయకత్వం వహిస్తారు. మేడం, పల్నాటి యుద్ధం తర్వాత ఏం జరిగింది? బ్రహ్మనాయుడి అనుచరులు కాకతీయ మొదటి ప్రతాపరుదుని సేవలో చేరారు. ఆ శాసనం ఎక్కడ ప్రశాసనసలు, అది చాలా ముఖ్యమైన ఆవిష్కరణ. పల్నాటి యుద్ధం ముగిశాక బ్రహ్మనాయుడి అనుచరులు కాకతీయ మొదటి ప్రతాపరుద్రుని సేవలో చేరారు. కాకతీయ యూనివర్సిటీ ప్రెబానేమాను బీబీసీతో చెప్పారు. పల్నాటి యుద్ధం ముగిశాక బ్రహ్మనాయుడి అనుచరులు కాకతీయ మొదటి ప్రతాపరుద్రుని సేవలో చేరారు. ఈ విషయాన్ని దైవికటి ప్రొఫెసర్ హైమాదురు బేపా బీబీసీతో చెప్పారు.